వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరు కాబోతున్నారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో కూడా గతంలో ఉన్నటువంటి శాంతి కుమార్ గారి సర్వీస్ ఉండటంతో ఆమెనే కంటిన్యూ చేశారు ఆయన. తర్వాత నెక్స్ట్ రామకృష్ణరావు, ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ, ఆయన ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి. ఆయన పద్దుల్లో కానీ లేదంటే కనుక ఫినాన్షియల్ డీలింగ్స్, తర్వాత ఆయన వివాద రహితుడుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కొంత రేవంత్ రెడ్డి ప్రోత్సహించారు. ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్ చేయించారు. ఆయనకి గతేడాదిలోనే రిటైర్ కావాల్సి ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కొంత 7 నెలలు కేంద్రం పొడిగించింది రామకృష్ణరావు గారి యొక్క సర్వీస్ని. అయితే ఇప్పుడు ఈయన యొక్క సర్వీసు అయిపోతుంది. మార్చి 31తో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు కె రామకృష్ణరావు. సో ఇప్పుడు సిఎస్ పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో ఎవరు కొత్త సీఎస్ కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి అనే చర్చ పెద్ద ఎత్తున పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ మధ్యకాలంలో మంత్రులకు సంబంధించినటువంటి వివాదాలు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి చీఫ్ సెక్రటరీ పదవి ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? ఏ ఐఏఎస్ అది చేజిక్కించుకోబోతున్నారు? ఎందుకంటే సీనియారిటీ వైజ్ తీసుకుంటే చాలామంది లిస్టులో ఉండి ఉంటారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరిని చేసే అవకాశం ఉంటుంది? ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? ఇవన్నీ ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం, జరుగుతున్నటువంటి చర్చను బట్టి చూస్తే ఖచ్చితంగా కొత్త సీఎస్గా జయేష్ రంజన్కి ఏమన్నా అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతుంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు కొత్త తెలంగాణ చీఫ్ సెక్రటరీగా జయేష్ రంజన్కి ఎక్కువ శాతం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు జయేష్ రంజన్ 1992 బ్యాచ్ చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా చాలా సయోధ్యగా క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తోటి కూడా అదే రకమైనటువంటి అదే శైలిలోనే ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. సో 1992 బ్యాచ్ చెందినటువంటి జయేష్ రంజన్ ఐఐఎం కోల్కతా ఓల్డ్ స్టూడెంట్ కావటం, అట్లాగే సివిల్ సర్వీసెస్ సంబంధించి కూడా టాపర్గా ఆయన ఉంటూ ఉన్నారు. అయితే రాష్ట్రానికి కొంత ఐటీ సెగ్మెంట్స్లో కొంత ఇంపోర్ట్స్ విషయమైన, ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయమైన, ఐటీకి సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించే విషయమైన గతంలో కేటీఆర్ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అప్పుడు ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఉన్న సందర్భంగా కూడా జయేష్ రంజన్ చాలా కీ రోల్ ప్లే చేశారు. అంటే ఆ రోజు ఐటీ సెక్టార్ భూమిలో కేటీఆర్ గారు ఎంత కృషి చేశారో ఇప్పుడున్నటువంటి ఐటీ సెక్టర్ కానీ లేకుంటే టీ హబ్ కానీ వీటన్నిటికి కూడా అప్పుడు జయేష్ రంజన్ ఆ శాఖకు సంబంధించినటువంటి కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి ఆయన చాలా ప్లే చేశారు. అంటే ఐటీ రంగాన్ని ఒక రకంగా కేటీఆర్ ఖచ్చితంగా పరుగులు పెట్టించారని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనతో పాటుగా దాన్ని కొంత గ్రౌండ్ లెవెల్ చేసినటువంటి వ్యక్తి, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్. అయితే తర్వాత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన అదే పంత కొనసాగిస్తున్నారు. దావోస్కి ఎన్నిసార్లు పర్యటనలకు వెళ్ళినా సీఎంతో పాటుగా ఖచ్చితంగా జయేష్ రంజన్ తోడు ఉంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కొంత అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయటమైనా లేదంటే పెట్టుబడులు ఆకర్షించే విషయమైనా సీఎం రేవంత్ రెడ్డి కంటే కూడా జయేష్ రంజన్ గారే కీ రోల్ ప్లే చేస్తున్నారు. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ఐటీ సంబంధించినటువంటి శాఖలో నిర్వర్తించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సేమ్ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆయన. అందుకనే వివాదరహితుడుగా ఉన్నారు. అట్లాగే కొంత పాలనలో కొనసాగింపు ఉండాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నటువంటి నేపథ్యంలో మార్చి నెలాఖరికి ఆయనకు కొంత బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఐఏఎస్ అధికారుల్లో సీనియారిటీ వైజ్ చూసుకుంటే ఖచ్చితంగా జయేష్ రంజన్తో పాటుగా అరవింద్ కుమార్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జయేష్ రంజన్ కంటే కూడా అరవింద్ కుమార్ చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి. కానీ ఇప్పుడు అరవింద్ కుమార్ చుట్టూతా కొంత ఏసీబీ కేసులు, కొంత వివాదాలు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో విచారణలు లేదంటే కనుక డిఫరెంట్ ఫార్ములా ఈ కార్ రేస్ అనే ఒక ఆరోపణలు చేసి కొంత కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అందుకనే అవన్నీ వివాదాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆయనకు అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు పెద్ద ఎత్తున నెక్స్ట్ ఆప్షన్ అరవింద్ కుమార్ గారికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మైండ్లో జయేష్ రంజన్ పేరే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనతో పాటుగా ఆయన వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి అనుబంధం, లేదు అంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఇవంతా కూడా ఖచ్చితంగా జయేష్ రంజన్ వైపే కొంత రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇంకెవరైనా నియమిస్తారా, లేదు మనకు అందుతున్నటువంటి సమాచారం లేకుంటే జరుగుతున్నటువంటి
చర్చ బేస్ చేసుకొని ఖచ్చితంగా జయేష్ రంజన్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతాడనేది వెయిట్ చేయాలి. బట్ ఎనీహౌ మార్చి 31తో రామకృష్ణరావు ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ సీఎస్ ఉన్నారో ఆయన పదవీ కాలం అయిపోతుంది కాబట్టి తప్పక వేరే సీఎస్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఎవరిని నియమిస్తారు? మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.